జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో మరొక అప్డేట్ మనం చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ట్యాగ్ చేస్తూ వీణ మరొక వీడియో రిలీజ్ చేశారు. ప్రాబ్లం జరిగింది మీ పార్టీ ఎమ్మెల్యే మీదే కదా, ఈ విషయం మీకు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు, అందుకే నేను మిమ్మల్నే కలవాలనుకుంటున్నాను డైరెక్ట్గా. నేను కూడా పవన్ కళ్యాణ్ డిపార్ట్మెంటే అంటున్నారు, నాకు ఆయన్ని కలిసే హక్కు ఉంది అంటున్నారు. మిమ్మల్ని కలిసేందుకు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, పవన్ను కలిసి అన్ని విషయాలు వివరిస్తా, తప్పు నాదే అయితే ఏ శిక్షకైనా నేను సిద్ధం, నా తప్పు లేకపోతే పవన్ నాకు న్యాయం చేయాలి అంటూ వీణ కోరుతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం, వీణ బయటికి రావడం లేదు, కేవలం కొన్ని వీడియోస్ మాత్రమే వరుసగా రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు అరవ శ్రీధర్ నుంచి పిటిషన్ వెళ్ళడాన్ని మనం చూసాం కోర్టుకి, ఇదంతా తప్పుడు కేసు అంటూ ఒక పిటిషన్ వేయడాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు అసలు వీణ ఏమంటున్నారు ఈ వీడియోలో, లెట్స్ టేక్ ఎ లుక్. ఐ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నానండి. మీకు ఈ విషయం ఎంతవరకు చేరవేశారో, ఎంతవరకు చేరిందో, మీకు కంప్లీట్ విషయం తెలుసో తెలీదో, మీకు అంత టైం ఉందో లేదో నాకు తెలీదు. బట్ ప్రాబ్లం అయితే నాదండి, ప్రాబ్లం జరిగింది మీ పార్టీ ఎమ్మెల్యే మీద. ప్లస్ నేను మీ డిపార్ట్మెంట్ అండి, మిమ్మల్ని కలిసే హక్కు నాకుంది ఖచ్చితంగా. అందుకే పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కలిసి ఈ విషయం గురించి మీకు వివరించి మిమ్మల్ని న్యాయం అడగాలనేసి నేను కోరుకుంటున్నానండి. దయచేసి ఈ వీడియోని పవన్ కళ్యాణ్ గారికి రీచ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేద్దాం. నా విషయంలో న్యాయం లేకపోతే నాకే శిక్ష పడుతుంది, అది నేను ఒప్పుకుంటాను. ఒకవేళ నా విషయంలో తప్పు నాదే అయితే నేను శిక్ష వేయించుకోవడానికి రెడీగానే ఉన్నాను. కానీ పక్క వాళ్ళ దగ్గర నుంచి ఈ నాగేంద్ర ఇలాంటి సోసో క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి మాటలు పడాల్సిన అవసరం అయితే నాకు లేదు పవన్ కళ్యాణ్ గారు. అందుకే నేను మిమ్మల్నే కలవాలనుకుంటున్నాను, మీకే విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఒకవేళ నాది తప్ప అంటే నన్ను చంపేయండి, నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ నా తప్పు లేకుండా అండి నేను అస్సలు పోరాటాన్ని ఆపే పరిస్థితే లేదండి. నాకు జరిగిన అన్యాయానికి వేరే అమ్మాయి, ఏ అమ్మాయికి ఇలా జరగకూడదు. నా తప్పులు ఉంటే నన్ను శిక్షించండి, చంపేయండి. కానీ నా తప్పు లేకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు దయచేసి అడుగుతున్నాను, నాకు న్యాయం చేయండి. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, నాకు ఒక్క ఛాన్స్ ఇప్పించండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్. పవన్ కళ్యాణ్ గారు, దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి కలవడానికి. ఒకవేళ కలిసి నేను చెప్పాల్సిందంతా చెప్తాను, మీరు వినండి. ఒకవేళ నాది తప్పు లేకపోతే నాకు న్యాయం చేయండి, తప్పు ఉంటే మీరు నన్ను చంపేసినా నాకు ఓకే, నేను రెడీగా ఉన్నాను చావడానికైనా అంటూ వీణ అంటున్నారు. మరో కొత్త వీడియో మనం చూస్తున్నాం. ఇంతకుముందు మరొక వీడియో రిలీజ్ చేశారు కొన్ని రోజుల క్రితం. తాతంశెట్టిని టార్గెట్గా చేసుకొని తాతంశెట్టి అనవసరమైన రాజకీయాలు చేస్తున్నారు, తనని బ్లేమ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆ వీడియోలో మాట్లాడడాన్ని మనం చూసాం. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీణకి అపాయింట్మెంట్ ఇస్తారా, కలుస్తారా? మహిళలకి ఖచ్చితంగా మేము అండగా నిలబడతాం అని చెప్పినటువంటి డిప్యూటీ సీఎం ఇప్పుడు ఒక మహిళే తనకు అన్యాయం జరిగిందని, తమ పార్టీ నాయకుడి వల్ల తాను మోసపోయానంటూ చెప్తున్నారు. ఎవరిది తప్పు ఎవరిది రైటు అనేది న్యాయస్థానాలు లేదంటే చట్టాలు ఇవన్నీ చూసుకుంటాయి. పోలీసులు ఇప్పటికే విచారణ మొదలుపెట్టారు. కానీ ఇట్ సీమ్స్ లైక్ వీణకి జరుగుతున్నటువంటి ఈ ప్రొసీజర్ మీద ఎక్కడా కూడా నమ్మకం ఉన్నట్లుగా కనపడడం లేదు. తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, తన క్యారెక్టర్ను అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, తనకి ఈ లీగల్ ప్రొసీడింగ్స్ మీద ఎక్కడా నమ్మకం ఉన్నట్లుగా కనపడడం లేదు. అంటే తనకి వ్యతిరేకంగా జరుగుతున్నాయి, ఇంటెన్షనల్గా వ్యతిరేకంగా జరుగుతున్నాయి, కాన్స్పిరసీ జరుగుతుందన్న ఒపీనియన్లో తను ఉన్నట్లుగా కనపడుతున్నారు. అందుకని డైరెక్ట్గా డిప్యూటీ సీఎంనే కలవడానికి తాను అపాయింట్మెంట్ అడుగుతున్నారు. ఒక్కసారి కలవండి, నేను చెప్పేది వినండి, నా తప్పు ఉంటే నన్ను చంపేయండి, నా తప్పులు లేకపోతే నాకు న్యాయం చేయండి. మీ పార్టీ నాయకుడి వల్లే కదా ఈ గొడవ అంతా జరిగింది, నేను మీ డిపార్ట్మెంటే కదా, నాకు కలిసే హక్కు లేదా అని అడుగుతున్నారు. సో ఇప్పుడు డైరెక్ట్గా జనసేనానినే అడుగుతున్న నేపథ్యంలో మరి ఆయన ఏమన్నా ఈ విషయంలో ఆలోచిస్తారా? ఇప్పటి వరకు డైరెక్ట్గా ఆయన ఈ విషయానికి సంబంధించి ఆయన ఒపీనియన్ చెప్పలేదు. ఆయన పార్టీ నుంచి, జనసేన నుంచి ఒక కమిటీ వేయడం, ఆ కమిటీ విచారణ చేయడం మనం చూస్తున్నాం. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. మరోవైపు అరవ శ్రీధర్ ఏమో
ఇదంతా అసలు తప్పుడు కేసు, నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ క్వాష్ పిటిషన్లు వేయడం మనం చూసాం. కానీ ఎక్కడా కూడా వీణ ఈ జరుగుతున్నటువంటి లీగల్ ప్రొసీడింగ్స్లో ఇన్వాల్వ్ అవ్వడం లేదు. షీ ఈజ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉన్నారు ఈ లీగల్ ప్రొసీడింగ్స్ విషయంలో. అంటే తనకి నమ్మకం లేదు, తనని కావాలని ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, తనకి జరిగినటువంటి అన్యాయాన్ని లేదన్నట్లుగా చూపిస్తున్నారని, తానే కుట్ర చేశారని తనని ఒక ఫ్రేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ తను భావిస్తున్నట్లుగా కనపడుతుంది. సో మరి జనసేనాని డైరెక్ట్గా అడుగుతున్న నేపథ్యంలో ఆయన ఏమైనా రెస్పాండ్ అవుతారా ఈ విషయంలో? పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవుతారా? కలిసి మాట్లాడే అవకాశం ఉందా? డీటెయిల్స్ తెలుసుకుందాం. కిషోర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి కిషోర్. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, జనసేన అధినేతని డిప్యూటీ సీఎంనే డైరెక్ట్గా అపాయింట్మెంట్ అడుగుతున్నారు కలవడానికి. ఈజ్ దర్ ఎనీ ఛాన్స్, లీస్ట్ కేసులో అయినా ఏదైనా ఛాన్స్ ఉందా ఆయన కలవడానికి? ఇలాంటి వీడియోలు చూసైనా ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని తాను చెప్తున్నారు కాబట్టి, అందులోనూ వాళ్ళ ఎమ్మెల్యే వల్లే జరిగిందని చెప్తున్నారు కాబట్టి, మరి సార్ట్అవుట్ చేయడానికి ఆయన ఏమన్నా ఇనిషియేషన్ తీసుకుంటారా? ఎందుకు? మరోవైపు చూస్తే జరుగుతున్నటువంటి లీగల్ ప్రొసీడింగ్స్లో ఎక్కడా వీణ కనిపించడం లేదు. ఎందుకని? ఓ పక్క అరవ శ్రీధర్ ఇది క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు, ఇదంతా తప్పుడు కేసు అని. మరోపక్క పోలీసులు విచారణ కోసం వీణ కోసం ప్రయత్నిస్తున్నారు, తనతో మాట్లాడడానికి అని చెప్పి, కానీ తను ఎక్కడ కనిపించడం లేదంటూ తెలుస్తోంది. సో అసలు ఏం జరుగుతుంది? లీగల్ ప్రొసీడింగ్స్ ఏం జరుగుతున్నాయి? మరి ఈ రిక్వెస్ట్కి సంబంధించి జనసేన ఏమైనా రెస్పాండ్ అయిందా? నందు, ఏదైతే రోజుకు రైల్వే కోడ్ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన రోజుకో వీడియో రిలీజ్ చేసినటువంటి హర్షవీణ తాజాగా మరో వీడియో రిలీజ్ చేసింది. ఏదైతే తన సొంతగా పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం కల్పించాలంటూ కూడా ఆమె అభ్యర్థిస్తూ కూడా ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో జనసేన నేతల్లో కూడా కొంత చర్చకు దారితీస్తుంది. ఏదైతే అరవ శ్రీధర్ వ్యవహారంలో తనకు న్యాయం జరగడం లేదు, ఒక రకంగా రాజకీయం చేస్తున్నారంటూ కూడా హర్షవీణ ఆరోపిస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి జనసేన నేత ఏదైతే కాతంశెట్టి నాగేంద్రపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరి వైపు న్యాయం లేదు కాబట్టి నాగేంద్ర పక్క విషయాలు పైకి తెస్తున్నారు. అదేవిధంగా శ్రీధర్ వైపు నుంచి వారి తల్లిదండ్రులు కూడా మాట్లాడటం లేదు, ప్రస్తుతం వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. అరవ శ్రీధర్ ఎమ్మెల్యే అంటే విప్పు కాకపోతే ఆయన ఈ పార్టీకే డిమాండ్ లో ఉండేవారు. అంటే ఒక రకంగా విప్పు కావడం వల్లే ఆయనకు సేఫ్ గా ఉన్నారనేటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. నాకు జరిగిన అన్యాయంపై పవన్ ఒక్కరే న్యాయం చేయగలరు అన్నటువంటి భావన అటు హర్షవీణ వ్యక్తం చేస్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం కల్పించాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వ్యవహారంలో అటు పవన్ కళ్యాణ్ పూర్తి విషయం తెలుసో తెలియదో, ఆయన వరకు చేరిందో లేదో అన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నటువంటి, అంటే ఈ ఏదైతే అరవ శ్రీధర్ వ్యవహారం తెలిసే ఆయన వెంటనే ఏదైతే ఈ వ్యవహారం పైన విచారణ కమిటీని ఆదేశించారు. అదేవిధంగా త్రిసభ్య కమిటీని కూడా వేయడం జరిగింది. త్రిసభ్య కమిటీ కూడా ఇప్పటికే విచారించి నివేదిక కూడా పవన్ కళ్యాణ్ కు ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు పవన్ కళ్యాణ్ అవకాశం కల్పిస్తే ఏదైతే తనకు జరిగినటువంటి అన్యాయం మరొకరికి జరగకూడదు కాబట్టి నేను పూర్తి స్థాయిలో వివరిస్తా. అదేవిధంగా నేను కూడా పవన్ కళ్యాణ్ శాఖలోనే ఒక ఉద్యోగిగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ఆయన నా మాటలు విని ఆ తర్వాత ఒకవేళ ఏదైనా నా తప్పు ఉంటే మాత్రం నేను ఏ శిక్షకైనా సిద్ధమే ఉన్నా, నన్ను అక్కడే చంపేయమని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత త్రిసభ్య కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక పై కూడా ఇప్పటికీ కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కూడా కొంత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. అంటే వారి వ్యక్తిగత విషయమని ఇటీవల కాలంలో నాదెండ్ల మనోహర్ పార్టీ సమావేశం కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అంటే దీన్ని వ్యక్తిగతంగా చూస్తారా లేకుంటే మరే ఇతర కోణంలో చూస్తారన్నటువంటి విషయం పూర్తి స్థాయిలో నాదెండ్ల మనోహర్ స్పష్టం ఇవ్వడం జరిగింది. అసలు ఈ వ్యక్తిగత విషయం అది పార్టీకి ఆపాదించదంటూ కూడా కొత్త ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కలిస్తే తనకి ఏదైనా న్యాయం జరుగుతున్నటువంటి భావంతో హర్షవీణ భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే హర్షవీణ కూడా పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి, నేను